సువార్త సునాదముతో రంజిలు సిలువ వినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ వినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ వినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగణం విన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ వినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. మన దేవుడు చాలా గొప్పవారండి. ఈ వారం అంతలోని మనతో ఉండి మనకు సహాయం చేసి ఈ సబ్బాతు దినమందు మనము ఈ పాఠమును చదువుకున్నట్టుకు ఆయన అనుగ్రహించిన ఈ అవకాశముకు మరి నాకు ఇచ్చిన తరుణముకు దేవునికి వందనాలు చెల్లించుకొనుచున్నాను. అయితే మరి మనం ఈ పాఠము ప్రారంభించుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మన పరలోకమున యెహోవా తండ్రి, కృపగల దేవ, మా పాలిట రక్షక యేసయ్య తండ్రి, ఈ సమయమందు ఇక్కడికి చేరి మీ వాక్యమును మేము చదువుకున్నట్టుకు మీరు ఏర్పరచని పాఠమును చదువుకున్నకు మాకు ఇచ్చిన తరుణంకై లెక్కలేనందరముల తండ్రి, నాయన ఈ పాఠమును చదువుకున్నప్పుడు మాకు కావలసిన యోగ్యత మాకు అనుగ్రహించి మీ సేవలో మేము పాల్గొనుటకు మాకు సహాయపడతారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామను వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మరి మనము 12వ పాఠము నేర్చుకొనిచున్నామండి ఈ త్రిమాసములోని. దీని అంశం ఏంటంటే పంచుకొనుటకు యోగ్యత గల ఒక వర్తమానము. దేవుని యొక్క సువార్తను పంచుకొనుటకు మీరు నేను యోగ్యులుగా ఉన్నామా లేదా అని చెప్పేసి ఇక్కడ మనము నేర్చుకోవచ్చు. దేవుని వాక్యమును పంచుటకు మనము యోగ్యత కలవారిగా ఉండాలని చెప్పేసి నా కోరిక. ఇక్కడ మరి మన కంఠత వచనం చూసుకున్నట్లయితే ప్రకటన 14:6 నుండి 6వ వచనము 7వ వచనమును తీసుకున్నారు. ప్రకటన 14వ అధ్యాయము 6-7 వచనాలండి. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు మరి ఈ యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకును ప్రతి వంశమునకును
ఆయా భాషల మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారములను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన యెహోవా దేవుడు మరి ఈ ఆకాశమును భూమిని సముద్రములను అన్నిటిని సృజించిన ఆయనే కలుగు చేసి ఉన్నారు. కాబట్టి మనం ఆయన్నే నమస్కరించాలి. మరి వేరే వారు ఎవరిని కూడా నమస్కరించకూడదని చెప్పేసి ఈ దూత మరి వర్తమానము మనకి ఇవ్వబడి ఉన్నది. అయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తు యొక్క పాప పరిహారార్థమైన మరణము విశ్వమంతటికి అనగా ఎప్పుడు ఎక్కడ అనే తేడా లేకుండా జీవించిన సర్వ మానవాళికి చెందినదై ఉన్నది. ఆయన యొక్క మరణము, ఆయన యొక్క చెల్లించిన మూల్యము మొత్తం అందరికీ కూడా మరి జీవిత తీరముగాను జీవించుటకు మానవాళికి చెందినదై అందరికీ సంబంధించినదై ఇవ్వబడి ఉన్నది. మనము చూసుకున్నట్లయితే సువార్త ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని వివిధ సంస్కృతులకు నేపథ్యములకు చెందిన ప్రజలతో మాట్లాడుచున్నదని చెప్పేసి ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవచ్చు. అది ఆయా జాతులుగా విడిపోయిన జనులను కలుపుతుంది. యేసు తన జీవితము, మరణము మరియు పునరుత్థానము ద్వారా నరకము యొక్క అంధకార శక్తులు మరియు ఈ లోక సంబంధమైన ఆధిపత్యము పైన విజయము సాధించే విధముగాను అపురూపమైన శుభవార్తను అది ప్రకటిస్తుంది. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న ఈ అంధకారాలన్నింటినీ కూడా జయించి అది శుభవార్తనుగాను యేసు యొక్క సాక్షిచ్చి ఆయన వర్తమానమును మనం పరిచయం చేసినప్పుడు అది మంచి సాక్ష్యంగా ఉంటుంది. సువార్త అంతయు యేసుని గూర్చినదై ఉన్నది. ఆయన మన కొరకు మరణించెను, ఇప్పుడు మన కొరకు జీవించుచున్నాడు. పాపమునకు చెల్లించవలసిన రుసుమును చెల్లించి దాని అధికారము నుండి మనలను విడుదల చేయుటకు ఆయన ఒకసారి వచ్చి ఉన్నాడు ఈ భూలోకంలోకి అని చెప్పేసి చెప్పుతున్నారు. అయితే మరి మన పాపంలో ఉన్నప్పుడు దాని యొక్క మూల్యము, దాని యొక్క ఖర్చు అదంతా కూడా ఆయన యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారా మనకి స్వస్థత కలుగు చేసి ఉన్నారు, మనకి రక్షణ కలుగు చేసి ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే పాపము చాలా ఘోరమైనదండి. పాపం ద్వారా ఎంతోమంది నశించిపోతున్నారండి. పాపము ద్వారా ఈ భూలోకంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. కాబట్టి మరి అన్నిటినీ యేసుక్రీస్తు వారు చూసి మరి ఆయన మన పాపములను తొలగించటకు, మనకి పాప విముక్తి కలుగు చేయడానికి ఈ భూలోకంలోకి మరి మొదటిసారిగా ఆయన ఇక్కడికి వచ్చారని చెప్పేసి మనం చూడవచ్చు. అయితే ఆయన మన కొరకు మరణించి ఇప్పుడు మన కొరకు జీవించుతున్నాడు. పాపమునకు చెల్లించవలసిన రుసుమును చెల్లించి దాని అధికారము నుండి మనల్ని విడుదల చేయుటకు ఆయన ఒకసారి వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. మరియు పాపము యొక్క ఉనికి నుండి మనలను విమోచించుటకు ఆయన మరొకసారి రానయ్యున్నాడు. మరి మొదటిసారి వచ్చిన్నారు, మరి రెండోసారి రాడికి కూడా మనందరినీ కూడా ఈ పాపము నుండి మనల్ని విమోచించుటకు, మనల్ని బయటికి తీసుకురావడానికి మరి ఒకసారి ఆయన రావనున్నారు, ఆయన వచ్చి ఉన్నారని చెప్పేసి మనం నమ్మాలి. మనము మరణమునకు పాత్రములై ఉండగా ఆయన మన కొరకు మరణము చెందుట ద్వారా ఆయన వలె మనము జీవించుటకు యోగ్యతను కలుగజేసను. మన పాపములకు మనం మరణించవలసింది, మన జాగాలో ఆయన మరణించి మనకి
మనల్ని ఈ సువార్తకు, ఈ రక్షణ ప్రణాళికలో మనం పాత్ర పుచ్చుకొనుటకు మనల్ని యోగ్యులుగా చేసి ఉన్నారు. క్రీస్తునందు మనం పరిశుద్ధులముగా తీర్చబడినాము, పరిశుద్ధపరచబడినాము. ఒక దినాన్న మహిమపరచబడబోదుము. దేవుని గురించి, ఆయన చేసిన త్యాగముల గురించి మనం పరిశుద్ధులుగా ఎంచబడి ఉన్నామని చెప్పి ఉన్నారు. అయితే మరి రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యేసు యొక్క రెండు రాకడలను గూర్చి బైబిల్ బోధించుచున్నది. ఇవన్నీ కూడా బైబిల్లో ఇచ్చిన సూచనలండి. బైబిల్లో అన్నీ చక్కగా చెప్పబడి ఉన్నది. మనలను విమోచించుటకు ఆయన ఒకసారి వచ్చెను, మరియు లెక్కింపజాలనంత విలువ పెట్టుకొనిన మనలను తన గృహమునకు తీసుకొని వెళ్ళుటకు ఆయన తిరిగి రానై ఉన్నాడని చెప్పి ఉన్నారు. ఆయన మరి మనం లెక్కింపచలేము, దానికి మనం మూల్యం కట్టలేము. అంత విలువైనది ఇచ్చి ఆయన దాన్ని చెల్లించి ఆయన రాజ్యములో మనల్ని తీసుకెళ్ళటకు, ఆయన గృహమునకు అని చెప్పి ఉన్నది. ఆ నూతన యెరూషలేములోనికి మనకు తీసుకెళ్ళటకు యేసుక్రీస్తు వారు రెండోసారి రాబడి ఉన్నారు. యేసు యొక్క రెండవ రాకడ కొరకు ఈ లోకమును సిద్ధపరచు నిమిత్తమును ప్రత్యేకించి బైబిల్లోని ప్రకటన గ్రంథము వ్రాయబడెను. ఈ తరము వారికి అదొక అత్యవసరమైన వర్తమానమై ఉందని ఈ పాఠం చెప్పి ఉన్నది. 21వ శతాబ్దంలోని సమకాలిక సమాజానికి సంబంధించిన మరియు ఉపయుక్తమైన ప్రకటన గ్రంథమును గూర్చి ఈ వారము సబ్బాతు బడి పాఠంలో మనం చక్కగా ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉన్నాము. యేసు తన కడవరి సంఘమునకు ఇచ్చిన కడవరి వర్తమానమును చదవవలసి ఉన్నది. ఆయన ఇచ్చిన వివరణలను అందరము కలిసి నూతనముగా మనం కనుగొనగనట్లయితే మన జీవితంలో కూడా మార్పులు వస్తాయని మనం గమనించవచ్చు. అయితే మరి మనం ముందుకు సాగినట్లయితే ఆదివారము మనకిచ్చిన అంశం ఏంటంటే పేతురు యొక్క నేటి సత్యమును గూర్చి వర్తమానం. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో పేతురైన ఆయన రక్షణ ప్రణాళిక గురించి చెప్పి ఉన్నారు. అయితే యెషయా 46:9-10 ఈ విధంగా రాయబడింది: రక్షణ చరిత్ర అంతటిలో భవిష్యత్తులో ఏమి జరగనై ఉన్నదో అనే విషయాలని ప్రవచన వాక్యము ద్వారా ప్రజలకు తెలియజేసి వారిని సిద్ధపరచుటకు దేవుడు క్రమముగా ఒక ప్రత్యేక వర్తమానమును పంపిస్తున్నాడనే అంశము మనం గుర్తించాలని ఇక్కడ చెప్పి ఉన్నది. దేవుడు ఎన్నడూ కావలి కాయట మానలేదు. ఇక్కడ ఈ వాక్యమును చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారంటండి మనల్ని ఎప్పుడూ కూడా వదలలేదంటండి. కావలి కాయుట మానలేదు. మనకి ఎల్లప్పుడూ మనం ఏ విధంగా ఉన్నాము ఏంటి, మనం నరకములో పడకోకుండా మనల్ని ఎప్పుడు రాజమార్గంలోని మంచి మార్గంలో పెట్టాలని ఆయన మనల్ని ఎప్పుడు మన గురించి ఆలోచిస్తున్నారని యెషయా 46:9-10 చెప్పబడి ఉన్నది. అయితే మరి ఇక్కడ ఆమోసు 3:7 చెప్తున్నారు, మరి ఏది జరిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మనకి ముందుగా చెప్పకోకుండా ఏది చేయరంటండి. తీర్పు ప్రజల మీదకి రాకమునిపే వారు సిద్ధపడినట్లు ఆయన తన ప్రవక్తల ద్వారా భవిష్యత్తును గూర్చి వర్తమానములను పంపేవాడు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది ఎప్పుడు జరుగుతుందో అని అన్న విషయము, ఏది మన యెహోవా దేవుడు మనకి ఏమీ కూడా రాకుండా ఏది ఎప్పుడు జరుగుతుందో ముందే ఆయన ప్రవక్తల ద్వారా ఆయన మరి ప్రవచనాల ద్వారా మనకు చెప్పిన తర్వాతే మనకు వస్తుందని ఇక్కడ చక్కగా ఆమోసు 3:7 చెప్పబడి ఉన్నది. అయితే మరి ఉదాహరణకు మనం ఇక్కడ చూడొచ్చు, మరి జలప్రళయమునకు ముందే నోవా ద్వారా ఈ ప్రవచనమునకు దేవుడు తన వర్తమానం ఇచ్చి ఉన్నాడు. అండ్ మరి నోవాకు చెప్పారు, ఇలా ఈ ప్రపంచాన్ని నేను మరి ఈ జలప్రళయం రప్పిస్తున్నాను, మరి ఈ పాపమును తొలగిస్తానని
అదేవిధంగా యోసేఫ్ గారిని ఐగుప్తు దేశంలో ఇంకా మరి కరువు దినాలు రాకముందే ఆయన ముందే ఏర్పరిచి ఆయన అక్కడ ముందు పంపించి ఉన్నారు. అదేవిధంగా యెరూషలేం పట్టణం ఒక మరి దాని నాశనమును గురించి ఆయనకు తెలిసి మరి యూదా రాజులకి ఆయన ముందే ఆ ప్రవక్తలందరికీ కూడా మరి తెలియచేసి ఉన్నారు. అదేవిధంగా మారు మనసు పొందడని బాప్తీసమిచ్చి యోహాను యొక్క వర్తమానము ద్వారా యేసు యొక్క మొదటి రాక కొరకు దేశమును సిద్ధము చేసెను. అదేవిధంగా యేసుక్రీస్తు వారు మరి ఆయన భూలోకంలోకి రాకముందు మరి ఈ బాప్తీసమిచ్చు యోహాను ద్వారా ఆయన యొక్క రాకడ గురించి ముందే చెప్పి ఉన్నారు. అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ సత్యమును కూడా ఏది కూడా ముందు ఉనికిలోకి రాకముందే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల ద్వారాగా కానీ ఆయన ప్రవచనాల ద్వారా కానీ దైవం వాక్యము ద్వారా కానీ మనకి అన్నీ కూడా ముందే తెలియజేసి చెప్తారని చెప్పేసి ఇక్కడ చెప్పబడి ఉన్నది. మొదటి శతాబ్దంలోగా క్రీస్తు వస్తాడని చెప్పిన వర్తమానమునకు శాశ్వతమైన ప్రాధాన్యత ఉన్నది. శిలువ మీద క్రీస్తు చేసిన బలియాగము ద్వారా తండ్రి యొక్క ప్రేమ బయలుపరచబడింది. పాపమునకు జీతము మరణమైనప్పటికీ క్రీస్తు ద్వారా నిత్య జీవము అందరికీ సంపాదించబడెను. మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగము మన అందరికీ కూడా జీవము ఇవ్వబడి ఉన్నది. దానిని విశ్వాసము ద్వారా అంగీకరిస్తున్నామా లేదా అనుదిన మన స్వేచ్ఛ తీర్మానం మీద ఆధారపడి ఉంటున్నామా అని చెప్పేసి రోమీయుల పత్రికలో ఇవ్వబడి ఉన్నది. యేసునందు రక్షణ ఉన్నది అనే వర్తమానమును పాతదైపోయి అప్పటికీ కూడా ఆయన ఉపయోగం లేదని ఎవరో కూడా అనకూడదు. అది ప్రతి తరము వారికి నేటి సత్యముగానే నిలిచి ఉన్నది. యేసు ఎప్పుడు కూడా మరి ఇంతకుముందు ఇప్పుడు రాబోయే రోజులో యేసుక్రీస్తు వారి దానిలో ఏ మాత్రము మార్పు లేదని మరి దైవ గ్రంథము చెప్పి ఉన్నది. మరి తండ్రి యొక్క స్వభావమునకు యేసు నిజమైన సాక్ష్యమై ఉన్నాడు. ఆయన భూరాజుల మీద రాజు అయి ఉన్నాడు. తన సొంత రక్తములో మన పాపములను శుద్ధి చేసినవాడు మరియు యాజకులుగాను చేసి ఉన్నాడు. ప్రకటన 1:6 చూసినట్టయితే మనం నేర్చుకోవచ్చు. ఆయన త్వరలో రానయ్యున్నాడు కనుక తన ప్రజలను సిద్ధము చేయుటకు తాను ఇచ్చిన తన కడవరి కాల వర్తమానమును గూర్చి మరియు ఆయనను గూర్చి వివరించడమే ప్రకటన గ్రంథము యొక్క వాగ్దానమై ఉన్నది. అదే కూడా మన భాగ్యము కూడా. యేసుక్రీస్తు వారు రెండొకసారి వస్తారు, మనందరినీ రక్షించి ఆ రాజ్యములోకి, ఆ నూతన యెరూషలేములోకి తీసుకెళ్తారని చెప్పేసి మనం ఈ వాగ్దానమును మనం సాక్షిగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకొంచున్నాను. అయితే మరి సోమవారం మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము కడవరి కాలమును గూర్చి పెట్టిన దృష్టి. ఈ ప్రకటన గ్రంథంలోని మనం చూసుకున్నట్లయితే మరి ఆఖరు దినములలోని ఈ కడవరి కాలములో జరగబోయే విషయాలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు మనం ఇక్కడ చూడవచ్చు. సువార్త గ్రంథములు మౌలికముగా క్రీస్తు యొక్క మొదటి రాకడ మీద దృష్టి పెట్టాయి. ఆయన జనను జీవితమును సువార్త పరిచర్య ఆయన మరణము పునరుత్థానమును గూర్చి చరిత్రను అవి వివరించుచున్నవి. అవి కూడా ఆయన రెండవ రాకడను గూర్చి మాట్లాడుచున్నాను. ఆ అంశము వాటి యొక్క ప్రధాన విషయం కాదు. అయితే ప్రకటన గ్రంథము శతాబ్దముల తరబడి జరుగుచున్న పోరాటాల యొక్క పరాకాష్ఠను గూర్చి వివరించుటకు ప్రకటన గ్రంథము తన దృష్టిని పెట్టినది. అందులోని ప్రధాన ప్రవచనములన్నీ మహిమతో ప్రభువు తిరిగి రాకడతో ముగుస్తాయని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథములో మరి ఇక్కడ చెప్పిన సూచనలన్నీ, ఈ ప్రవచనాలన్నీ కూడా మరి ఈ చక్కగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు రాకముందు ఇవన్నీ కూడా మరి జరగబడతాయి. ఇవన్నీ కూడా రాబోయే దినముల్లో, ఆఖరు దినముల్లో మనము
ఏమైతే మనం ఎదుర్కొంటామో అవన్నీ కూడా ఇక్కడ చక్కగా ఈ ప్రకటన గ్రంథములో ఇవ్వబడి ఉన్నది. మరి ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నదండి. ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఉన్న ప్రవచనాలు యేసు యొక్క రెండవ రాకడను గూర్చియే వివరించుచున్నవి. మొత్తం మరి ప్రకటన 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మరి 22వ వచనము ఆఖరి వచనము వరకు ఆఖరి వచనము వరకు మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి, ఆఖరి దినముల గురించి ఇక్కడ వివరించబడి ఉన్నది. అయితే మరి ప్రకటన 5:12 చూసుకున్నట్లయితే వధింపబడిన గొర్రె పిల్ల వలె ఈ వచ్చును. అయితే మరి ప్రకటన 19:16 చూసుకున్న తిరిగి రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభుగాను రానయ్యున్నాడు యేసుక్రీస్తు వారి ఈ భూలోకములకి. మరి ప్రకటన 17:14 చూసుకున్నట్లయితే తన ప్రజలను వ్యతిరేకించి హింసించిన శత్రువులను ఆయన నాశనము చేయునై ఉన్నాడు అని చెప్పేసి, ఎవరైతే మరి ఆయన బిడ్డలను ఆయన వెంబడించే వారిని హింసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉన్నది. పాపమనే పీడకల నుండి తన ప్రజలను విమోచించి వారిని మహిమ గృహమునకు చేర్చును. మంచి మరియు చెడ్డు మధ్య జరుగుచున్న మహాపోరాటమును ముగిసిపోవును. భూమి నూతనపరచబడును. విమోచింపబడిన వారు వారి ప్రభువుతో కలిసి నిరంతరము జీవించెదరు. రక్షింపబడ్డవారు మరి వారు విమోచించబడ్డవారు ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ప్రభువుతో ఉంటారని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉన్నది. యేసు ఈ విధంగా చేయనున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉన్నారు. ఆ విధముగా ఆయన ప్రేమకు స్పందించి ఆయన కృపను అంగీకరించి ఆయన సత్యమును వెంబడించి నడుచుకొనుచు ఆయన రాకడ కొరకు సిద్ధపడమని చివరగా యేసు పిలుస్తున్నాడు. ఈ మమ్మల్ని కూడా యేసు పిలుస్తున్నారు. ప్రకటన గ్రంథము యేసు యొక్క ఆహ్వానంతో ముగుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రకటన 22:17 చెప్పి ఉన్నది. ఆయన ఆహ్వానము ఆత్మీయ పెండ్లి కుమారి రమ్ము అని చెప్పుచున్నాడు. వినువాడును రమ్మని చెప్పవలెను. ఎవరైతే ఆయన పిలుస్తున్నారు, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో వారిని కూడా రమ్మని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆహ్వానము ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతున్నది. ఎదురైతే నిత్య జీవము కొరకు ఎవరైతే నిత్య జీవితం కొరకు వెతుకుదురో వారందరినీ ఆయన యొద్దకు రమ్మని మన ప్రభువు ఆహ్వానించుచున్నారు. రక్షణ వర్తమానమును మనము అంగీకరించి ఆశతో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము. మనలో కూడా ఆయనతో కలిసి ఆయన ప్రేమ వర్తమానమును అంగీకరించమని, ఇతరులను ఆహ్వానించమని చెప్పేసి ఆయన మనందరినీ కూడా కోరుచున్నారు. మరి మనం ఆ విధంగా చేసినట్లయితే దేవుని యొక్క కడవరి కోరికలో మనం కూడా పాత్రలో ఉంటాము. ప్రపంచము నిమిత్తము యేసుకున్న పరిచర్య భారముతో కలిసి పనిచేయడం ద్వారా వచ్చే ఫలితమునకు మించినది వేరొకటి ఉండదు. కడవరి కాలమునకు క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళిక వర్తమానము ఏమై ఉన్నదో దానిని ప్రకటించుటకు ఆయనతో కలిసి పనిచేయుటకు మించిన ఘనత వేరొకటి ఉండదని చెప్పేసి ఈ పాఠము మనకి చక్కగా చెప్పి ఉన్నది. మరి మనం యోగ్యులుగా ఉండాలి, ఆయన యొక్క సేవ చేసుకోవాలి, ఆయన అడుగుజాడలో నడవాలంటే ఆయన ఇచ్చిన ఈ మాటను మనం మరి గైకొనాలని చెప్పేసి నేను చెప్పి ఉన్నాను. ఈ కడవరి వార్తను మనం పట్టించాలి. అయితే ప్రకటన గ్రంథము యొక్క కడవరి కాల వర్తమానము, మరి ప్రకటన గ్రంథము యొక్క కడవరి కాల వర్తమానం, మరి ఆఖరి రోజుల్లో మనం ఇవ్వవలసిన వర్తమానము, మనం పంచవలసిన శుభవార్త ఏమిటండి? ప్రకటన గ్రంథమునకు కేంద్ర బిందువుగా 14వ అధ్యాయము ఉందండి. మానవ చరిత్ర యొక్క ముగింపు కాలములో జీవించుచున్న దేవుని ప్రజలకు ఈ అధ్యాయము అతి ప్రాధాన్యమై ఉన్నదని చెప్పేసి చాలా మందికి మనం చక్కగా ఇది చదువుకోమని, మరి ప్రకటన 14వ అధ్యాయం చదువుకోవాలని చెప్పేసి నేను చెప్పి ఉన్నాను.
ఈ గ్రంథము మానవ జాతికి దేవుని యొక్క కడవరి వర్తమానమును వెల్లడించుచున్నది. దేవుని యొక్క కడవరి ఒక అంశము వర్తమానము ఇవ్వబడి ఉన్నది. ఈ కడవరి కాల వర్తమానము దేవుని యొక్క ప్రజలకు మరియు మానవ జాతి అంతటికీ అతి ప్రాధాన్యమై ఉన్నది. ఈ ఆఖరి రోజుల్లో మరి ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన బిడ్డలను మరి ఆయన సంఘమును శేషించి అతన్ని బాగు చేయాలని చెప్పేసి ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మత్తయి 13:37-40 రాసినట్లు మార్కు 4:29లోని ఇక్కడ ఈ క్రీస్తు యొక్క రాకడను గూర్చి వివరించుటకు ఆయన ఏమంటున్నారంటే పంటను కోయుట ఆయన గురించి ఆయన యొక్క బిడలను ఆయన సన్నిధికి తీసుకురావటానికి అనే సాదృశ్యము బైబిల్ అంతటిలోనూ వాడబడినది. రక్షించబడటం, రక్షణ ప్రణాళిక ఇతరులకి విదజల్లటం అదొక మన బాధ్యతగా మనం దాన్ని భావించాలని చెప్పేసి చెప్పి ఉన్నది. అయితే మరి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రకటన 14లో పండిన పంటను కోయటగా నీతిమంతుల విమోచనను గూర్చి వివరిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు వారు పండిన పంట ఎక్కువగా ఉంది కానీ మరి దాన్ని కోయేవారు తక్కువై ఉన్నారు. మనమందరము కూడా ఆయనతో కూడి ఆ పంట కోయటలో మనం పాల్గొన్నట్లయితే, ఆయనకి సాక్ష్యం ఇచ్చినట్లయితే మనము కూడా దీవించబడతామని చెప్పేసి చెప్పబడి ఉన్నది. మరి ముఖ్యంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సభ్యులు కావలి వారిగాను వెలుగు వాహకులుగాను నియమితులుగా ప్రత్యేక అవమానం ఇవ్వబడ్డది. పాపములో నశింపుపోవచ్చిన లోకమునకు హెచ్చరిక వర్తమానము అందించవలసిన బాధ్యత వారికి అప్పగించబడినని చెప్పేసి ఈ పాఠము చెప్పి ఉన్నది. దేవుని వాక్యము నుండి వారి మీదకి ప్రకాశించును వెలుగు ప్రసరిస్తున్నది. దేవుని వాక్యం మనకి ఇవ్వబడుతుంది, మనం ఆ వాక్యాన్ని వెదజల్లాలని చెప్పేసి చెప్తున్నారు. వారి అతి ప్రాముఖ్యమైన సందేశాలను అనగా త్రిదూత వర్తమానాలను ప్రకటించవలసిన బాధ్యత వారికి ఇవ్వబడినది. మరి ముఖ్యంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘస్థులకు అందరికీ కూడా ఇవ్వండి చెప్పేసి ఈ రచయిత చెప్పి ఉన్నారు. దానికి మించిన సేవ మరొకటి ఏమీ లేదు. వారి దృష్టిని వేరే విషయాల వైపు త్రిప్పవలసిన అవసరమే లేదని చెప్పేసి ఎలెన్ జి వైట్ అమ్మ చెప్పి ఉన్నారు. రక్షించడము, రక్షింపబడటం తప్ప. అయితే మరి బుధవారం మనం చూసుకున్నట్లయితే ఎక్కువ పరిపూర్ణముగా దేవుని యొక్క వర్తమానమును అర్థం చేసుకునుట. మనం ఎక్కువగా మన యెహోవా దేవుని యొక్క వర్తమానమును, ఈ కడవరి వర్తమానమును, ఆఖరి రోజుల్లో జరగబోయే ఈ సూచనల గురించి, ప్రవచనాల గురించి, ఆయన యొక్క రక్షణ ప్రణాళికని గురించి మనం నేర్చుకోవాలని చెప్పేసి ఈ వాక్యము మనకి వివరిస్తున్నది. యేసు తన కృప ద్వారా మానవ జాతినంతటిని రక్షించగల యోగ్యుడే. కాబట్టి ఈ కడవరి కాల వర్తమానమును, ప్రకటన గ్రంథమును మనం సమకూర్చి దాన్ని నేర్చుకోవాలని చెప్పేసి చెప్పి ఉన్నది. మనము చేసే ప్రతి క్రియ ద్వారా ఆయనకు భయపడి ఆయనను మహింపపరచవలసి ఉన్నాము. మరియు ఆయన ఆజ్ఞలను గౌరవించి వాటికి విధేయత చూపవలసి ఉన్నాము. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును. మరి ఆయన తీర్పు తీర్చే గడి తొందరలో వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ విధేయత చూపించి మనం జ్ఞానముతోటి, ఉనికితోటి, నమ్మకంతోటి చేయాలని చెప్పేసి చెప్పి ఉన్నది. దేవునికి భయపడి మరి దేవునికి మనం ఎక్కువ మంది మనుషులకు భయపడతాం కానీ దేవుడికి భయపడమండి. మనం దేవునికి భయపడి మనం చేసినట్లయితే మానవులకి మనం భయపడవలసిన లేదు. మరి దేవుడికి భయపడినట్లయితే మనం ఎక్కడైతే ఏ మంచి అయితే జరుగుతుందో అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి అనగా అది మన ఆలోచనలకు సంబంధించినదై ఉన్నది. అది ఒక విజ్ఞప్తి. దాని ప్రకారము దేవుడు సంతోషపరచుటకును మనము జీవించవలసి ఉన్నాము. మన తలంపులన్నిటిలో ఆయన ప్రథమ స్థానమై ఉండాలి. మనం ఏది చేసినప్పటికీ మన తలంపులన్నిటిలో కూడా యేసుక్రీస్తు వారే స్థానమై ఉండాలని చెప్పి ఉన్నారు. దైవ భీతితో కూడిన జీవితాలను జీవించటకు విధేయతను చూపించే వైఖరిని కలిగి ఉండాలని అది సూచిస్తున్నది. దేవిని మహింపపరచుట అని ఈ వర్తమానము ద్వారా
మనకు ఆహ్వానము వచ్చుచున్నది. దేవుని మహిమపరచుడనే విషయములో మన జీవితాల్లో జరిగించే ప్రతి అంశంతో సంబంధము కలిగి ఉంటుంది. ఆ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పబడి ఉన్నది. మానవులు నీతి విషయంలో నిర్లక్ష్యము వ్యవహరించకూడదని చెప్పేసి ఇక్కడ చక్కగా చెప్పబడినది. ఎందుకంటే తీర్పు తీర్చే గడియ వచ్చి ఉన్నది. మనం ఏ పాపమును కూడా మనం దాచి ఉంచలేము. మనం పాపమును దాచించినట్లయితే మనం నరకములోకి పోవటానికి మార్గం ఎక్కువగా ఉంటుంది. అందుచేత మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి మార్గం ఏంటంటే ఆరాధనకు సబ్బాతు గుండెకాయ వంటిది. ఆరాధనకు సబ్బాతు దినము గుండెకాయ అంటేది అంటండి. మన శరీరంలోని ఈ గుండెకాయ సరిగ్గా పనిచేయకపోతే మనం బతకలేమండి. అదేవిధంగా ఆరాధన దేవుని మనం ప్రేరేపించటము, దేవునికి ప్రార్థన చేసుకోవటము, ఆయన వాక్యమును నెవరేసుకొనటం కూడా ఒక ముఖ్యమై ఉన్నది. అందుచేత సాతానుడు ఎల్లప్పుడూ సబ్బాతు మీద దాడి చేస్తూనే ఉంటాడు. మనం ఏ విధంగా అయితే ఈ సబ్బాతు దినమును మనం పరిశుద్ధ దినం కూడా ఉండకూడదని చెప్పేసి ఏదో ప్రేరేపణ, ఏదో శోధన తీసుకొస్తారు. అలా చేయకుండా క్రీస్తు సృష్టికర్త అయి ఉన్నాడని సబ్బాతు ఆయనను హెచ్చిస్తుంది. మరియు ప్రతి చోట ఉన్న స్త్రీ పురుషులు ఆకాశమును మరియును భూమిని సృజించిన వానికే నమస్కారం చేయడని సబ్బాతు విజ్ఞాపన చేస్తున్నది. ప్రకటన 14:7 ఎవరైతే ఈ భూమి ఆకాశమును సృజించిన యెహోవా దేవుణ్ణి సృజించాలి, ఆయనకే నమస్కారం చేయాలి, వేరే వాళ్ళకి ఎవరికి నమస్కారం చేయాలని చేయకూడదని చక్కగా నొక్కి చెప్పి ఉన్నది. పరిణామక్రమమును గూర్చి పాఠములను బోధించుచున్న ఈ యుగములోని సబ్బాతు సృష్టికర్తను గూర్చి సత్యమును మాట్లాడుచున్నది. మనలను సృష్టించిన మరియు ఆయనలో మనకు నిజమైన విలువను కలుగజేసిన యేసును పూజింపవలనని సబ్బాతు మనలను పిలుచుచున్నది. మరి శనివారం వచ్చినప్పుడు మనం ప్రార్థించినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఆ సబ్బాతు మన మంచి కోసం, మన దీవెనల కోసం ఇచ్చి ఉన్నారు. మరి ఆ దినాన్ని మనం పూజించి దాన్ని మనం ప్రార్థనలో నడిపి మన జీవితాలకి మనకు ఒక మార్గము దొరికినట్లు యేసుక్రీస్తు అని మనం కోరుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉన్నది. అయితే దేవుని యొక్క చివరి విజ్ఞప్తి ఏంటంటే ప్రకటన గ్రంథంలో కనిపించే బబులోన్ అనే పదము మానవుల క్రియలను, మానవుల నియమించిన సంప్రదాయములను మరియు అబద్ధ సూత్రములతో మిలిగి ఉన్నది. కాబట్టి అవన్నీ వదిలేసి దేవుని యొక్క రాజ్యమును గురించి, దేవుని యొక్క కృపను గురించి, దేవుని యొక్క సత్యమును గురించి, ఆయన యొక్క రాకడ గురించి, ఆఖార దినములలో ఏ విధంగా మరి దేవుడు మనందరినీ కూడా రక్షించారన్న ప్రణాళికని ఇతరులకి చెప్పాలని చెప్పేసి కోరుచున్నాను. ప్రకటన 14:2 వేరే విధాలైన ఆరాధనల గురించి వివరించుచున్నది. ఒకటి సృష్టికర్తను ఆరాధించుట, మరియు రెండవది మృగమును ఆరాధించుట. మనం ఎప్పుడూ కూడా సృష్టికర్తనే ఆరాధించాలి. సృష్టికర్తనే ఆరాధించినట్లయితే మన జీవితంలో వెలుగు వస్తుంది. అయితే మరి ఆఖరిగా ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. క్రీస్తు ఆనందముగా ప్రతి మానవ సహాయమును అనగా ఆయనకు సమర్పించుకున్న వారిని అంగీకరిస్తాడు. క్రీస్తు ఆనందముగా ప్రతి మానవ సహాయమును అనగా ఆయనకు సమర్పించుకున్న వారిని అంగీకరిస్తారు. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన అంగీకరిస్తారో ఆయన మానవులను దైవంతో జత చేయును. ఆ విధముగా చేయుట ద్వారా ఆయన లోకముతో మానవ రూపము దాల్చిన ఆయన దైవత్వము యొక్క రహస్యములను వారితో పంచుకుంటాడు. ఆయనను గూర్చి మాట్లాడుడి, ప్రార్థించుడి, పాటాడుడి, సత్యమును గూర్చి ఆయన వర్తమానముతో లోకమును నింపుడి. మనం ఊహించిన దూర ప్రాంతాలకు చొచ్చుకొని ముందుకు సాగిపండి అని చెప్పేసి ఎల్ఎన్జి వైటమ్మ గారు ఇక్కడ రాసి ఉన్నారు. కాబట్టి మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆయన గురించి ఆయనకి ప్రార్థించుకోవాలి, ఆయన గురించి మనం చెప్పాలి, ఆయన గురించి మనం పాడాలి, ఆయన గురించి బోధ చేయాలి, ఆయనకి సాక్ష్యం ఇవ్వాలి. అలా చేసినట్లయితే మరి ఆయన పాలనలోని మనకు కూడా యోగ్యత కలుగుతుంది. మరి యేసుక్రీస్తు వారు మనకిచ్చిన యోగ్యతను
మనం ఉపయోగించుకొని దేవుని యొక్క సేవ చేయాలని చెప్పేసి మరి ఈ దేవుని యొక్క వర్తమానం పంచుకోవడంలో మనకు కూడా యోగ్యత కలుగుతుందని చెప్పేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు సహాయం చేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకందని యెహోవా తండ్రి, కృపల దేవ, మా పాలిటి రక్షక నాయన, మరి మీ ప్రణాళికలోని మీ కడవరి మరి యొక్క ఈ వర్తమానంలోని మేమందరము కూడా పాలుపంచుకొనుటకు మాకు తెలివిని, జ్ఞానమును, ఆరోగ్యమును దయచేస్తారని, మాకు ముందుండి మీరు నడిపిస్తారని, మరి మీ కొరకు మేము సాక్ష్యం ఇచ్చటకు మీ కడవరి వర్తమానమును ఇతరులకు విదజల్లుటకును వారిని రక్షణ ప్రణాళికలోకి తీసుకురావటం మాకు సహాయపడతారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడాను ప్రభువు నామందు శుభము. మరొకసారి వాక్య ధ్యానంలో మీ అందరితో కలవటం సంతోషంగా ఉన్నది. ఈ యొక్క
మారుచున్న ప్రపంచంలో దేవుని వాక్యాన్ని ధ్యానించి స్థిరమైన దేవుని సన్నిధిలో మనము బలపడటం ఎంత ఆశీర్వాదకరము. ఈరోజు నేను ప్రజెంట్ చేసే టాపిక్ గాడ్స్ 2 సీల్స్. గాడ్స్ 2 సీల్స్, దేవుని యొక్క 2 ముద్రల గురించి మాట్లాడుచున్నాను. దేవుని యొక్క 2 ముద్రలు మీ అందరికి కూడా తెలుసు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో అంత్యదినములో, ఎపాక్లిప్టిక్ ఆఖరి కాలములో, అంత్యదినములో దేవుడు ముద్రించనై ఉన్నాడు తన విశ్వాసుల్ని. అయితే ఇంకొక ముద్ర ఏమై ఉన్నది, ఈ ముద్ర గురించి కూడాను మనం నేర్చుకుందాము. దేవుడు ఎఫెసీ గ్రంథం ద్వారా, అనగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ విధంగా రాసినాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. సో మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వాస్థ్యముగా, హెరిటేజ్ స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ముందుగా ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా నీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడిరి. ఓ, చాలా చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యము. దేవుడు మనల్ని నిర్ణయించి ఉన్నాడు కాబట్టి ఆయన మన ముద్రించినాడు. అనగా ప్రీడెస్టినేషన్ కాదు, ముందుగా నిర్ణయించింది కాదు, దేవుడు మాత్రం నిర్ణయించుకున్నాడు మనందరిని కూడాను రక్షించాలని. దేవుడు మాత్రము తన మనసులో తీర్మానం చేసుకున్నాడు, నేను ఈ రక్షణ ప్రణాళికలో అందరినీ, సమస్త మానవాళని రక్షించాలని నిర్ణయించుకొని ఉన్నాడు. మరలా చదువుతున్నాను. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుడు మన్నగా ఆత్మచేత ముద్రించినాడు. మనము దేవుణ్ణి అంగీకరించినప్పుడు, దేవుని సన్నిధిలో రావడానికి నిర్ణయించుకున్నప్పుడు, లోకాన్ని వదిలిపెట్టి ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మలో పెరగాలని ఆశించినప్పుడు, దేవుని పరిశుద్ధతలో మనం నిలిచి ఉండాలని మనం తీర్మానం చేసుకున్నప్పుడు, లోకాన్ని, లోకాశల్ని, శరీర వాంఛల్ని, లోక చీకటి పద్ధతుల్ని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు మనము దేవుని చేత ముద్రించబడిన వారం అవుతాము. ఇంకా ఈ విధంగా రాయబడినది ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు. గాడ్ హ్యాస్ మేడ్ ద డౌన్ పేమెంట్, హీ మేడ్ ద ఇన్వెస్ట్మెంట్. ఆయన పెట్టుబడి పెట్టి, ఆయన ఆత్మ ద్వారా మన అభిషేకించి, ఆత్మ ద్వారా మన బాప్తిజం ఇచ్చి, ఆత్మ ద్వారా మన బలపరిచి, ఆయన ఆత్మ ద్వారా మన ముద్రించి, ఆత్మ ద్వారా మనని ఆయన అంగీకరించి, యెహోవా దేవుడు ఎంత గొప్పవాడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన తలంపు. నీవు దేవుని కొరకు నిర్ణయించుకున్న దినమందు నీ జీవితాన్ని వదిలిపెట్టి, పాపపు జీవితాన్ని వదిలిపెట్టి, శారీరక వాంఛలను వదిలిపెట్టి, ఈ లోకపు మురికిని వదిలిపెట్టి యేసుక్రీస్తులో నువ్వు చేరాలనుకున్న రోజున దేవుడు నిన్ను ముద్రించున్నాడు, ఆత్మతో అభిషేకించున్నాడు, వేరు చేసినాడు, నిన్ను ప్రతిష్ఠించున్నాడు, నిన్ను పరలోకానికి ఆత్మాభిషేకముతో నిన్ను వేరు చేసినాడు. అందుకోసమే ఆయన నీకు డౌన్ పేమెంట్ చేసినాడు, ఇన్వెస్ట్మెంట్ చేసినాడు. ఆయన ఆత్మ పెట్టుబడి నీకు పెట్టించినాడు. ఇది చాలా ఆశ్చర్యమైన తలంపుగా మిగిలిపోయింది. ఎఫెసీ 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇక్కడ ఉపయోగించిన గ్రీక్ మాట ఏంటంటే ఎస్పరాంజిస్థెటి అంటే దేవుడు నీకు ఆత్మతో
ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టినాడు. ఆత్మతో నిన్ను ముద్రించినాడు. ఆత్మతో నిన్ను లోకము నుండి సాతాను యొక్క శోధన పద్ధతుల నుంచి వేరు చేసినాడు. పౌలు చేసిన తలంపు, యేసుప్రభు ఆయనతో మాట్లాడిన యొక్క ఆలోచన, వన్స్ సరెండర్ వన్ సెల్ఫ్ టు జీసస్, యాక్సెప్ట్ హిమ్ యాజ్ అ సేవియర్, ద హోలీ స్పిరిట్ సీల్స్ దట్ బిలీవర్ ఇన్ క్రైస్ట్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్. నీవు తీర్పు దినము వరకును, దేవుడు నిన్ను రక్షణ దినము వరకును నిన్ను ముద్రించి వేరు చేసి ప్రత్యేకపరిచినని వాక్యము బోధిస్తూ ఉన్నది. ఎంత అద్భుతమైన ఆలోచన! దేవుని యొక్క ముద్ర మనపై ఉండటం అనేది, దేవుడు మనను వేరు చేయటం అనేది మనం ఎప్పుడైతే నమ్ముతామో సువార్త యొక్క ముద్ర మనపై దేవుడు వేసినాడు. దేవుని ముద్ర వేయటం అంటే దేవుని సత్యవాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుని యొక్క సువార్తను, రక్షణ ప్రణాళిక మనం చేపట్టినప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడతాము. దేవుడు మనపై మరి పెట్టుబడి పెట్టి ఉన్నాడు. దేవుని ఆత్మ పెట్టుబడి మనపై పెట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనపై వచ్చినప్పుడు యెహోవా దేవుడు మన ముద్రించి ఆశీర్వదించనై ఉన్నాడు. మనం దేవుని యొక్క ప్రథమ ఫలాలు మనలో కనపడుతూ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మనలో జీవించినప్పుడు ఆ యొక్క ఫలాలు, ఆ పరిశుద్ధత, ఆ యొక్క నీతి క్రియలు మనలో కనపడుతూ ఉంటాయి. అనగా దేవుడు మన ముద్రించినట్లుగా దేవుడు మనపై ప్రత్యేకమైన ఏర్పాటు ఉన్నదని మనం గ్రహిస్తాము. హీ గ్యారంటీస్ అవర్ రిడెంప్షన్ యాజ్ లాంగ్ యాజ్ వీ రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ కాలింగ్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ టైం. ఇది చాలా ప్రాముఖ్యం. అంత్యకాలం వరకును, నువ్వు జీవించినంత కాలము యేసుక్రీస్తుతో మనం ఉన్నప్పుడు ఆయన పిలుపుని స్థిరపరుస్తాడు మనలో. అంత్యకాలం వరకును మనలో ఉంటాను. కొంతమంది అంటారు వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒక్కసారి మనము మరి రక్షించబడ్డప్పుడు శాశ్వతంగా ఇంకా చిరకాలము ఎప్పుడు కూడాను ఆయనలో ఉంటాము, దేవునిలో స్థిరకాలముగా ఉంటాము. కానీ మనం కావాలని మన నిర్ణయాలు నులివెచ్చనగా ఉన్నట్లయితే, రాజీ పడినట్లయితే, సత్యాన్ని అసత్యముతో కలిపి లోకరీతిగా మనం జీవించడానికి ప్రయత్నించినట్లయితే, పరిశుద్ధాత్మకు మనం తావివ్వకోకుండా పరిశుద్ధ జీవిత విధానాన్ని మర్చిపోయి వీ రిఫ్యూజ్ ద ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్, పరిశుద్ధ జీవితంలో పెరగాలని మనం తిరస్కరించినప్పుడు యెహోవా దేవుడు మనలో ఉండడు. అందుకోసం మనం ఎప్పుడు కూడాను దేవునితో ముఖాముఖిగా, దేవునితో పరిశుద్ధమైన ఆ సంబంధాన్ని ఎప్పుడు కూడాను తెగతింపులు చేసుకోకుండా, బలహీనపరచుకోకుండా, రాజీ పడుకోకుండా, మురికి అంటకోకుండా ఆ పరిశుద్ధమైన పిలుపులో మనం ఎత్తుకుచునే, ఆ పరిశుద్ధమైన సన్నిధిలో మనం ఎత్తుకుచునే ఉండటానికి యెహోవా దేవుడు మనకు సహాయం చేయాలి. ఎంత గొప్ప భాగ్యం! యెహోవా దేవుడు మన ఆశీర్వదించి మన కాపాడాలని కోరుచూనే ఉన్నాడు. యెహోవా దేవుడు మన ఆశీర్వదించి మన ఎప్పుడు కూడా నడిపించాలని కోరుచూనే ఉన్నాడు. విశ్వాస బలమైనది. విశ్వాసులమైన మనము అంతము వరకును దేవుని పిల్లలుగా నమ్మకముగా ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడు కూడా వ్యతిరేకపరచుకోకుండా సంపూర్ణమైన సంబంధముతో మనం కలిసి ఉండాలి. సంపూర్ణమైన సంబంధముతో కలిసి ఉండాలి. దేవుడి ఇచ్చిన యొక్క ఆత్మ బలము, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుడి ఇచ్చిన యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనలో ఎప్పుడు కూడాను మనకు ఉండాలి. అందుకోసమే గాడ్ మేడ్ ద స్పిరిట్ యాజ్ ఎ గిఫ్ట్, యాజ్ ఎ డౌన్ పేమెంట్, యాజ్ ఎ ఇన్హెరిటెన్స్ అని అన్నాడు ఎఫెసీ గ్రంథంలో. దేవుడిచ్చిన ఆ యొక్క పెట్టుబడిని, దేవుడిచ్చిన ఆ అద్భుతమైన బహుమానాన్ని నీవును నేనును భద్రపరచుకోవాలి. ద స్పిరిట్ ఈజ్ ద ఇనిషియల్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ అవర్ సాల్వేషన్. హీ ఈజ్ అవర్ అష్యూరెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్. ద సాల్వేషన్ విల్ బి డెలివర్డ్ టు అస్. రక్షణ అనేది మన భాగ్యం అవుతుంది. రక్షణ అనేది మన హక్కు అవుతుంది. రక్షణ అనేది మన సొత్తు అవుతున్నది మనం పరిశుద్ధాత్మ మనలో ఉంచుకున్నప్పుడు. అరోబన్ అన్న గ్రీక్ భాషకి డిపాజిట్, ప్లెడ్జ్, గ్యారంటీ ఫర్ వన్స్ కమింగ్. మనకి ఏదన్నా కొనుక్కున్నప్పుడు గ్యారంటీ, 1 సంవత్సరం గ్యారంటీ ఉందా అని అడుగుతాము. లేకపోతే ఏదైనా ఒప్పందాలు చేసుకున్నప్పుడు గ్యారంటీ పత్రాలు రాసుకుంటూ ఉంటాము. యెహోవా దేవుడు మన సంతకం లేకుండానే, మనం ఒప్పుకోకుండానే యెహోవా దేవుడు మనం ఒప్పుకుంటామనే ఆశతో
మన కొరకు పరిశుద్ధాత్మ పెట్టుబడి పెట్టి ఉన్నాడు. ఇక్కడ కొరింథీ 2 కొరింథీలో ఈ విధంగా రాయబడి ఉన్నది, గ్యారంటీ గురించి రాయబడి ఉన్నది. 2 కొరింథీలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, దేవుని నిమిత్తము మనలను స్థిరపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. పెట్టుబడి పెట్టి ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ సంచకరువు చేస్తున్నాడు. మనకి ఖచ్చితంగా గ్యారంటీగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మతో దేవుని ముద్ర మనలో ఉండాలనుకున్నట్లయితే పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్న రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్. ఈ ప్రతి నమ్మకస్తుడు ప్రతి నమ్మకంగా ఉండాలనుకున్నవాడు పరిశుద్ధాత్మతో నమ్మకంగా ఉండాలి అని అనుకున్నట్లయితే దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం 30వ వచనం, దేవుడు పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకును ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. వీఆర్ ఆల్రెడీ సీల్డ్ సో దట్ వీ విల్ బి సేవ్డ్. మనందరం కూడా రక్షించబడటానికి దేవుడు మనను ముద్రించినాడు. పరిశుద్ధాత్మను మనం ఏమాత్రము కూడాను దుఃఖపరచకూడదు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తాడు? ఆయన గద్దింపునకు లోబడినప్పుడు, మన మనస్సాక్షిని చంపుకొనినప్పుడు, మనం గర్విష్ఠులమై ఉన్నప్పుడు, అహంభావంతో నిలిచిన్నప్పుడు, పరిశుద్ధాత్మ పిలుపుకు మనం లోబడికోకుండా మనం లోకరీతిలో నిలబడి ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడి యొక్క ఆ చిన్న పిలుపుకు, ఆ స్వరానికి మనం లోబడిపోయినట్లయితే పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని ఇది అపాయకరమైన కార్యం. సిన్ విత్ నో ఫర్గివ్నెస్, పాపక్షమాపణ లేని పాపం అంటే ఇదే. మన ముద్రించినాడు కాబట్టి ఆ ముద్ర తీసివేయకోకుండా, దేవుని యొక్క దూరం అవ్వకోకుండా ఆ రక్షణ ప్రణాళికలో మనం ఉన్నానంటే యెహోవా దేవుడు మనం ఆ రక్షణ ప్రణాళికలో ఉండాలని కోరుచున్నాడు. ఒకవేళ ఆ విధంగా మనం నైతిక విలువలను మనం గుర్తించుకోకుండా, పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క గద్దింపునకు మనం లోపడుకోకుండా ఉన్నట్లయితే ఆ యొక్క లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ చేంజ్డ్. దేవుని యొక్క విధేయత జీవితాన్ని మనం మార్చుకుంటాము. అపాయకరమైన పరిస్థితుల్లో మనకు వెళతామన్నమాట. అందుకోసము పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా మనం గాయపరచకూడదు, మనం దుఃఖ పెట్టకూడదు. ఇక్కడ ఒక రాయబడి ఉన్నది, దేవుని యొక్క ముద్ర పొందటం అంటే, సువార్త ముద్ర పొందటం అంటే, దేవునికి విధేయతమైన జీవితం అంటే 2-3 అర్థాలు. మొట్టమొదటిది ప్రామాణిక. It is the sign of proof of authenticity. ప్రామాణికతకు రుజువై ఉన్నది. రెండవది సైన్ ఆఫ్ ఓనర్షిప్. మనందరము కూడాను యాజక జనమై ఉన్నాము కాబట్టి యాజకత్వానికి చిహ్నమై ఉన్నది. మనం దేవునికి సంబంధించున్నాము కాబట్టి, మనం యాజక సమూహము కాబట్టి, దేవుని ప్రజలై ఉన్నాము కాబట్టి ఇది దేవునికి ముద్ర అయి ఉన్నది కాబట్టి చిహ్నమై ఉన్నది. అంతేకాకుండా సైన్ ఆఫ్ అప్రూవల్ అంటే దేవుడు ఆమోదానికి సంకేతముగా నిలబడి ఉన్నది. దేర్ఫోర్ వీఆర్ టు ద సైన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ అథెంటిసిటీ. మనం దేవునికి రుజువై ఉన్నాము కాబట్టి. అంతేకాకుండా ఓనర్షిప్, ఆయన యాజమాన్యానికి మనం చిహ్నముగా ఉన్నాము కాబట్టి. అంతేకాకుండా ఆయన ఆమోదానికి మనం సంకేతమై ఉన్నాము కాబట్టి. ఈ 3 కూడాను మర్చిపోకూడదు. ఈ 3 లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి సంబంధించిన బిడ్డలము కాదు, మనం దేవునికి విధేయులమైన బిడ్డలము కాదు, మన దేవుని సొత్తులో మనము లేము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో పనిచేయడానికి చాలా కష్టమవుతుంది. మన జీవితం యేసుక్రీస్తులో ఉన్నదా, విశ్వాసముతో బలపరుచు ఉన్నదా? చాలామంది అంటారు జస్టిఫికేషన్, మనం నీతిమంతులుగా తీర్చబడితే చాలు, మనం ఎప్పుడు కూడాను దేవుని ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని రక్షిస్తాడని. అది కరెక్టే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటంటే దేవునికి విధేయత చూపించటము, దేవునికి అందుబాటులో ఉండటము, పరిశుద్ధాత్మ జీవితాన్ని మనం అంగీకరించటము. మనం ఎప్పుడు కూడాను ఈ యొక్క కార్యాన్ని మర్చిపోకూడదు. దేవుని అందుబాటును మనం ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు. దేవుడు మన ప్రేమించినాడు కాబట్టి, దేవుడు మన ఆశీర్వదించి పరిశుద్ధ జీవితంలో మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ముద్రను ఎప్పుడు కూడాను పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడాను వీఆర్ సీల్డ్ అంటు ద డే ఆఫ్ రెడాంప్షన్.
రెడెంప్షన్. దేవుని యొక్క రక్షణ దినము వచ్చు వరకును దేవుడు మన ముద్రించున్నాడు. ద సీల్ ఆఫ్ గాడ్ విల్ బి ఆల్వేస్ విత్ అస్ యాజ్ లాంగ్ యాజ్ ద హోలీ స్పిరిట్ స్టేస్ విత్ అస్. దేవుడిచ్చిన ఆ బహుమానము పరిశుద్ధాత్మ మనలో, నేను కాదు జీవించేది, దేవుడే జీవించాలి మనలో. ఎవరైనానో క్రీస్తులో ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టి ఏ విధంగా సంభవిస్తున్నది? మనలో ఆ పరిశుద్ధాత్ముడు ప్రవేశించి జీవించి విధి దైవ సంకల్పము అనగా ప్రీడెస్టినేషన్. ఎప్పుడు కూడాను దేవుడు ఎప్పుడో నన్ను రక్షించాడు కాబట్టి, నేను దేవునిలో చేరినాను కాబట్టి, దేవుని అంగీకరించాను కాబట్టి 20 సంవత్సరాల తర్వాత కూడాను 30 సంవత్సరాల తర్వాత కూడా నేను దేవునిలో ఉన్నా, అట్లా కాదండి. ఎవ్రీ డే వీ హ్యావ్ టు రెన్యూ అవర్ రిలేషన్షిప్. ప్రతిరోజు కూడాను ఆయనతో ఈ యొక్క పూర్వ నిర్ధారణ మనలో లేదు కాబట్టి ఎప్పుడు కూడాను యేసుక్రీస్తులో దినదినము ఒడంబడిక చేసుకోవాలి. దినదినము ఆయనతో సంబంధం బలపరుచుకోవాలి. దినదినము ఆయన పరిశుద్ధతలో పెరగాలి. దినదినము ఆత్మ జీవితము మనం బలపరుచుకోవాలి. రెండవ ముద్ర ఏంటి? 2 ముద్రల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒకటి సువార్త ముద్ర. నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు నీకు అది కలిగి ఉన్నది. దేవుణ్ణి అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, అంగీకరించినాడు, నీ కొరకు పెట్టుబడి పెట్టి ఉన్నాడు, నిన్ను పరలోకానికి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నీ యొక్క పరలోక జీవితంలో, ఈ యొక్క యాత్రలో ఒక్కొక్కసారి నువ్వు దిగజారిపోయి ఉన్నాము. రెండవ ముద్ర ఏమై ఉన్నది? రెండవ ముద్ర ఆశ్చర్యకరం, మీ అందరికి కూడాను తెలుసు. రెండవ ముద్ర మరి ఆఖరి దినాల్లో ఇది అపాక్లిప్టిక్ సీల్. అంత్యదినముల్లో జరగవలసిన ముద్ర అయి ఉన్నది. అంత్యదినముల్లో బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ప్రొఫెషన్, దేవుని కృపాకాలము ముగియక ముందు. దేవుని కృపాకాలం ఎప్పుడు ముగియనయ్యున్నది? నీవు ఆఖరి దినాల్లో శ్రమల పాలవుతూ ఉండగా, ఆఖరి దినాల్లో సాతానుడు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్య సంకల్పం ప్రకారమును నడువుకోకుండా రాజీ పడిన విశ్వాస పద్ధతుల్లో దేవుడు నిన్ను ఒత్తిడి చేసినప్పుడు, ఈ యొక్క వాక్య పద్ధతులను మయమర్చి సాంప్రదాయ పద్ధతులను అనగా సంఘంలో ఉన్న స్థిరపడిన ఎంతో కాలంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులను, ఉదాహరణకు దేవుని యొక్క ముద్ర యేసుక్రీస్తు మరి సృష్టికర్తని చెప్పబడిన ఆ 4వ ఆజ్ఞ మీరి మరి సూర్యోదినమును ప్రార్థన చేయాలని సూర్య పద్ధతులను నీ మీదకి వచ్చినప్పుడు, రాజీ పడినప్పుడు నీకు ఆ ముద్ర తగలదు. నీవు ఆ ఒత్తిడి వచ్చినప్పటికీ దేవుని కొరకు నిలబడి ఉన్నప్పుడు ఆఖరి దినముల్లో కృపకాలానికి ముందుగా మరి దేవుని ప్రజలు పరీక్షించబడిన వారు, దేవుని విశ్వాసములో నెగ్గినవారు, దేవుని కొరకు స్థిరముగా ఉండేవారు, సత్యము కొరకు సాహసం చేసిన వారు ఈ యొక్క ముద్రను పొందుతారని వాక్యములు. ఎస్కటాలజికల్ సైన్ ఆఫ్ సీలింగ్ ఫర్ గాడ్. ఆఖరి దినముల్లో, అంత్య దినముల్లో ఇది అపాక్లిప్టిక్ సీల్. స్పార్జిస్ అంటే అపోక్లిప్టిక్ సీల్ గ్రీక్ భాషలో రాయబడింది. గాడ్స్ ఫెయిత్ఫుల్ ఫాలోవర్స్ రిసీవ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు గో త్రూ ద ఫైనల్ ఈవెంట్స్ అండ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద 7 ప్లేగ్స్. 7 ఆ యొక్క మహాఘోరమైన మరి తెగుళ్ళు వచ్చినప్పుడు, ఆ తెగుళ్ళను తట్టుకోవటానికి, శోధనలను తట్టుకోవటానికి, దేవుని తరపున నిలబడి ఉండటానికి, దేవుని వీరుడిగా ఉండటానికి ఈ యొక్క ముద్ర, దేవుని ముద్ర. దేవుని ముద్రకు వ్యతిరేకమైన ముద్ర మృగము యొక్క ముద్ర. ప్రకటన గ్రంథంలో చదువుకుందాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ఈ విధంగా రాయబడినది. అట్టి తరువాత భూమి యొక్క 7వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. అట్టి తరువాత భూమి యొక్క నలుదిక్కుల్లో 9 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీదనైననో, సముద్రం మీదనైననో, చెట్ల మీదనైననో గాలి వీచుకుండునట్లు భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకొని ఉండగా నేను చూచితిని. ఓకే. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకు అధికారము పొందిన ఆ 9 దూతలతో చెప్పాను. ఇక్కడ వాక్యం ఏమని చెప్పబడి ఉన్నదంటే, దేవుని ముద్ర ఆఖరి రోజుల్లో వేయబడి ఉన్నది.
ఎవరెవరైతే దేవునికి విధేయులై ఉంటారో వాళ్ళ కొరకు యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన దేవుని ముద్ర. దేవునికి మరి నిజమైన విశ్వాసులుగా నిలిచిన వారు, వారి యొక్క విశ్వాసము నిలకడగా పరీక్షించబడి ఉన్నదన్నమాట. స్థిరమైన దేవుని బిడ్డలుగా నిలబడి ఉన్నారన్నమాట. ఇది మానవులు కేంద్రీకృతితో వచ్చింది కాదు, కానీ దేవుని చిత్తానుసారముగా చేయబడి ఉన్నదన్నమాట. దేవుని యొక్క పవిత్రమైన ప్రణాళికలో వారందరూ కూడాను పరీక్షించబడి ఉన్నారు, పరీక్షలో నెగ్గి ఉన్నారు. వారి విశ్వాసము మేలిమి బంగారం వలె ఉండి ఉన్నది కాబట్టి వారి దేవుని యొక్క ముద్ర కొరకు వేచినారు. ఈ 2 ముద్రలను, సువార్త ముద్ర, దేవుని యొక్క ఆఖరి ముద్ర అనగా ఎపాక్లిప్టిక్ చివరి యొక్క ముద్ర, దేవుని ముద్ర, విధేయత కలిగిన ముద్ర, ఇదంతా కూడాను 2 కూడాను చాలా. ఈ యొక్క దేవుని ముద్ర జీవితం అంతా కూడాను, సువార్త ముద్ర జీవితం అంతా కూడాను మనతో ఉంటుంది, ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడదు. కానీ ఈ యొక్క ఆఖరి ముద్ర మాత్రము పరీక్షించబడిన వారు, దేవుని యొక్క నిత్య సువార్తను పాటించేవారు. అనగా నిత్యమైన సువార్త ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క నిజ ధర్మశాస్త్రములో, నీతి ధర్మశాస్త్రం, moral law, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటించువారు. ద ఫస్ట్ సీల్ ప్లేస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సేవియర్ అండ్ ద రిడీమ్డ్ రిటైన్డ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ దే రిమైన్ ఇన్ ఫెయిత్ ఎట్ టు దేర్ కాలింగ్. ద సెకండ్ సీల్ ఈస్ ప్లేస్డ్ ఆన్ దోస్ హూ రిసీవ్ ద ఫస్ట్ సీల్ అండ్ లివ్ డ్రూయింగ్ ద అపోక్లిప్టిక్ టైమ్. దేవుని యొక్క సువార్త ముద్ర పొంది దాన్ని కాపాడుకొనొచ్చు, దేవునితో సంబంధం ఉంచుకొనొచ్చు, పరిశుద్ధాత్మ సహాయం చేయొచ్చు, ఆఖరి రోజుల్లో శ్రమకాలాన్ని ఎదుర్కొనొచ్చు. దేవుని కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలపై ఆ ముద్ర వేయబడి ఉన్నది. ఆ ముద్ర వేసిన తర్వాత ఇక ఏమాత్రము కూడాను రక్షణ లేదు, ఏమాత్రం కూడాను క్షమాపణ పద్ధతి లేదు, ఏమాత్రము కూడాను దేవుని దగ్గరికి రాలేదు. ఆ ముద్ర పొందిన తర్వాత తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ తెగుళ్ళలో వాళ్ళు ప్రత్యేకంగా రక్షించబడతారు. ద ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ విల్ బి పర్ఫార్మ్డ్ బిఫోర్ ద ప్రొబేషన్ ఆఫ్ క్లోజ్. ఇట్ విల్ బి ద గ్రేట్ టెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ బై విచ్ ద ఇటర్నల్ డెస్టినీ విల్ బి డిసైడెడ్. ఆఖరి రోజుల్లో వచ్చు ముద్ర, మృగము యొక్క ముద్ర, దేవుని యొక్క ముద్రలో నువ్వు గెలవాలి అని అనుకుంటే, దేవుని ముద్ర పొందాలనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఖచ్చితంగా నెరవేరబడి ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరపరచబడి ఉండాలి, నీ మనస్సాక్షినకు నువ్వు లోబడి ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ క్రియలకు, దేవుని వాక్యానికి నువ్వు విధేయుడివై ఉండాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండాలనుకున్నట్లయితే టెస్ట్ ఆఫ్ లాయలిటీ, విధేయత యొక్క పరీక్షలో నిలబడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి రోజుల్లో వచ్చే సంఘటనలు, ఆఖరి రోజుల్లో జరగబోయే సంభవాలు చాలా క్లుప్తంగా జరుగుతాయి, త్వరగా జరుగుతాయి. నీ నిర్ణయం ఏమై ఉన్నది? ఆ రోజున ఆ శ్రమకాలం వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలంటే అప్పటికప్పుడే ఆటోమేటిక్గా జరిగేది కాదు, ఏదో కొట్లో కొనుక్కునేది కాదు. నీ విశ్వాసం ఇప్పటి నుండే యెహోవా సహవాసం ఉండాలి, ఇప్పటి నుండే పరిశుద్ధాత్మతో నువ్వు బలపడుచు ఉండాలి, ఇప్పటి నుండే నీ జీవిత విధానము, నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క జీవిత విధానము ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్, పరిశుద్ధతలో పెరగటానికి ఖచ్చితంగా ఉండాలి. ఆఖరి రోజుల్లో నీ పరీక్ష, దేవుని వాక్యానికి నువ్వు లోబడి ఉంటావా? దేవుని సత్యానికి నువ్వు లోబడి ఉంటావా? దేవుని యొక్క వాగ్దానానికి నువ్వు లోబడి ఉంటావా? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకు నువ్వు లోబడి ఉంటావా? లేకుంటే మానవుడు నీపై ఒత్తిడి చేసే మానవ ఆచార పద్ధతులకు లోబడి ఉంటావా? దేవుని వాక్యానికి లోబడి ఉంటావా? లేకుంటే దేవుని ముద్ర పొందకోకుండా నువ్వు మృగాన్ని పొందాలని కోరుకొని ఉంచావా? విచ్ సైడ్ ఈజ్ యువర్ అలయన్స్? నీ ఒప్పందం, నీ యొక్క పద్ధతి, నీ నిర్ణయము ఎవరి వైపు ఉన్నది? యెహోవా దేవుడు నిన్ను కోరుచున్నాడు. ఈ సమయంలో దేవుని సన్నిధిలోకి రామని కోరుచున్నాడు, దేవుని ముద్ర కావాలని కోరుకొనుచున్నాడు. ఈ ముద్రలు 2 కూడాను నువ్వు పొందాలి. మొదట ముద్ర లేకుండా నీకు రెండో ముద్ర ఉండదు. రెండో ముద్ర కావాలంటే మొదటి ముద్ర ఉండాలి. అనగా నువ్వు దేవుని అంగీకరించాలి, దేవుని కొరకు నిర్ణయించుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆయన కాపుదలలో ఉండాలని, ఆయన కొరకు నువ్వు రాజీ పడుకోకుండా ఆయన సత్యాన్ని చేపట్టి నువ్వు ఉండాలని నిర్ణయించుకున్నట్లయితే రండి ప్రార్థన చేసుకుందాము. యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలని కోరుచున్నాము. ఘనమైన యెహోవా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, ఈ అద్భుతమైన వాక్యం మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి క్రైస్తవుడు కూడాను 2 ముద్ర పొందాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ 2 ముద్రలు పొందాలి. దేవుణ్ణి అంగీకరించినప్పుడు సువార్త ముద్ర,
దేవుడు మన కొరకు పెట్టుబడి పెట్టి ఉన్నాడు. మన రక్షణ కొరకు ముద్రించినాడు. పరిశుద్ధాత్ముడిని బహుమానముగా ఇచ్చినాడు. ఈ లోకములో మేము ఒంటరిగా ప్రయాణము చేయనవసరం లేదు. పరిశుద్ధాత్మ సహవాసములో, పరిశుద్ధతలో మేము ప్రయాణము చేయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆఖరి రోజుల్లో జీవిస్తున్న మేము లోకము కుంగిపోవచ్చు ఉండగా, ప్రభు వచ్చి సమయము ప్రతి ప్రవచనము చూపిస్తూ ఉండగా, ప్రభువా మేము దేవుని ముద్ర పొందే మరి రెండవ ముద్ర పొందే సమయం వచ్చి ఉన్నది. మా జీవితాలు పరీక్షించబడినప్పుడు, మా విశ్వాసము పరీక్షించబడినప్పుడు, ఓ ఘనమైన దేవా, మొదటి ముద్ర పొందిన మేము, నిన్ను అంగీకరించిన మేము, నీ సువార్తలో నడవాలనుకున్న మేము, నీ రక్షణ భాగ్యాన్ని పొందాలనుకున్న మేము, ప్రభువా రెండవ ముద్ర కూడా పొందటానికి మా విశ్వాసాన్ని దృఢపరచండి, మా నిర్ణయాన్ని బలపరచండి. ప్రభువా నీతిలో మమ్మల్ని స్థిరపరచండి. నీ నీతి యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించి ప్రభువా లోక ఒత్తిళ్ళకి ఏమాత్రం కూడా లొంగిపోకోకుండా మేమును నా కుటుంబాన్ని ప్రభువా మా జీవితాన్ని సంరక్షించుకునేలాగున సహాయం ఇచ్చేయండి. ఈ లోకములో ఏది సంపాదించినా సంపాదించకపోయినా అది వ్యర్థమే ప్రభువా. ఈ లోకము గతించిపోనై ఉన్నది ప్రభువా. పరలోకపు దేవుడు మాకు పరలోకాన్ని ఏర్పాటు చేసినాడు, స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేసినాడు, శాశ్వతమైన లోకములో సంతోషంగా జీవించే భాగ్యం ఏర్పాటు చేసినాడు. ఆ భాగ్యములో మమ్మల్ని కూడా పాలు పంపులు పొందటానికి సహాయం ఇచ్చేయండి. నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. నీ చిత్తములో మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. నీ భాగ్యాన్ని, పరలోకపు నిత్య జీవితాన్ని మాకు అనుగ్రహించమని, ప్రతి సమస్యను పరిష్కరించండి, ప్రతి రోగాన్ని స్వస్థపరచండి, ప్రతి కార్యాన్ని మీరు సన్నిధిలో మమ్మల్ని నడిపించమని, నీ బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడుచు ప్రార్థన చేసుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఇప్పుడునూ కూడి ఉన్న బిడ్డలందరికీ ఆ దేవుని యొక్క రెండు ముద్రలను పొంది పరలోకము చేరి జీవి కిరీటం పొంది నీతో స్థిరంగా జీవించే వరకు సదాకాలం అందరికి తోడైనను గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ.